వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ నెల 30న చింతకాని మండలం జగన్నాథపురంలో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తోందన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత సన్నబియ్యం, ఆరోగ్య బీమా వంటి పథకాలను ప్రస్తావించారు. రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని నాయకులు కోరారు. ఆయన గారి యొక్క ధైర్యంతో 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొని గోడౌన్లో పెట్టారు. కాబట్టి దయచేసి రైతాంగం ఎక్కడా కూడా అధైర్యపడకుండా నిబ్బరంగా, ఓడిపోయిన పార్టీలు కొన్ని చెప్తాయి, మళ్ళీ అధికారంలోకి రావాలనుకునే పార్టీలు కొన్ని చెప్తాయి, కానీ స్థిరంగా, నిబ్బరంగా, నిక్కచ్చిగా మీ మధ్యలో ఉండి మీకోసం మాట్లాడేటటువంటి నాయకుల్ని, మీకోసం పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని గత మీ జీవిత కాలంలో బేరీ చేసుకోండి. మీరు కష్టాల్లో కూడా ఈ మాత్రం పనిచేసి రైతును ఆదుకుంటున్నామంటే దాన్ని ఆశీర్వదించాల్సినటువంటి అవసరం మీ మీద ఉంది. అందుకనే బట్టి గారు రైతాంగ ఆశీర్వాద సభని పెట్టారు. అంటే మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వం కోరుతా ఉంది. ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఇన్ని కార్యక్రమాలు చేసేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి దయచేసి ఆయన్ని గారిని, బట్టి గారిని ఆశీర్వదించి ఈ సభని నభూతో నభవిష్యత్తుగా మీరు తీర్చిదిద్దాలనేది నా కోరిక. రెండో విషయం SIR. ఇది ఎప్పుడు 20 సంవత్సరాలకు ఒకసారి జరిగేదైనప్పటికీ గతంలో లేని ఓట్లు చేర్చుకోవడానికి పెట్టే పథకం ఇది. 18 సంవత్సరాలు దాటితే చేర్చుకోమని చెప్పి పెడతారు. కానీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆడకు కావలసిన ఓట్లు ఉంచుకొని ఆడికి వ్యతిరేకమైన ఓట్లు